ముగ్గురు అక్క చెల్లెలు ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రామణయ్యపేట పిఠాపురం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వికాస పీడీకే లచ్చారావులు ప్రారంభించారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ సౌమ్య, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ నవ్య భవ్యాలు ఏర్పాటు చేసిన డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు అక్కా చెల్లెలు డాక్టర్లు చదివి ఉద్యోగ అవకాశాల కోసం తమను సంప్రదిస్తే ఎక్కడో జాబ్ చేయడం కన్నా మీరే హాస్పిటల్ స్థాపించి సేవలు అందిస్తే యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మిగిలిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారని చెప్పడంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. డెంటల్ ట్రీట్మెంట్లో ప్రధానంగా 10 స్పెషలైజేషన్స్ ఉంటాయని, దాంతోపాటు క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కసారైనా తమ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవి మల్లికార్జున బాబు, ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. చెప్పొచ్చు ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ అండి ఇక్కడ. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంది నేను చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే దేనికి మేము తక్కువ కాదు అని చెప్పేసి ముగ్గురు కూడా డాక్టర్స్గా ఎదిగి పైకి రావడం ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అలాగే ఆడపిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. సో ఈ పేరెంట్స్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. అమ్మాయిలు అయితే ఏమైంది, మేము ఏదైనా సాధించగలము అని చెప్పేసి మనసులో పెట్టుకొని గట్టిగా వీళ్ళు అనుకున్నది సాధించారు. సో కాకినాడ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ 3 సిస్టర్స్ వర్కింగ్ ఇన్ 1 హాస్పిటల్. ఓకే, అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ హియర్. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా వచ్చి వీళ్ళకి బ్లెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. మళ్ళీ నేను విజిట్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకసారి దయచేసి వచ్చి ఒకసారి వీళ్ళు కలండి. అలాగే హాస్పిటలే కాదు, ప్లీజ్ వీళ్ళ సక్సెస్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో వీళ్ళొక రోల్ మోడల్ ఎవరికైనా సరే, అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్. సో మీరు అందరూ కూడా ఇది ఒకటి ఇక్కడ క్లినిక్ అనే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని పిల్లల్లో ఎటువంటి తేడా రాకంటాని మీరు మీ అమ్మాయిలను కూడా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి మంచి చదువులు వాళ్ళు ఏం చదవాలనుకున్నా చదివించాలని కోరుతున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్.